హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చూడండి, ఇక్కడ బీఎడ్కి సంబంధించి శిశు వికాస దృక్పథాలు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ డిఎస్సికి, ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, టెట్కి ఎక్కువ టైం లేదు. సో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇది మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అందరికీ తెలిసే ఉంటుంది. లేని వాళ్ళు యూస్ చేసుకోండి. దీనిలో 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంటు. ఈ అకాడమీ బుక్స్ నుంచే బిట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో చూడండి, 5 టాపిక్స్ ఉన్నాయి కదా. నేనైతే అంటే మీకు బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుద్దని కొన్ని బిట్స్ అయితే చేశాను, ఒక 20 బిట్స్. అంటే మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా చేయండి మేడం, ఈ బుక్లోంచి అన్ని మీరు కానీ కమెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను. సో ఒకసారి ఒక 20 బిట్స్ మీకైతే చూపిస్తాను. చూడండి, నోట్స్లో ప్రిపేర్ చేశాను. నేనే ఓన్గా బిట్స్ అయితే మీకు ఇస్తున్నాను. చూడండి, కొన్ని బిట్స్. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలని ప్రారంభించింది, ఫస్ట్ ప్రారంభించింది ఎవరంటే విల్హెల్మ్ వుంట్. ఇయర్ వచ్చి 1879, జర్మనీలో. ఓకేనా, ఒకదానిలో 2 బిట్స్, 2 or 3 బిట్స్ వచ్చేయచ్చు. వుంట్ మొట్టమొదటిసారి ప్రయోగశాలను ప్రారంభించింది. ఓకే, ఏ 2 పదాల కలయిక? ఈ సైకాలజీ అనేది ఏ 2 పదాల కలయిక అంటే సైకే, లోగోస్. ఓకేనా, ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది లాటిన్ వర్డ్సా గ్రీక్ వర్డ్సా అనేది. ఓకే, గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది. సైకాలజీ అనేది మొదట దేనికి సంబంధించిన శాస్త్రం? ఫస్ట్ ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని, తర్వాత మనస్సుకు సంబంధించిన శాస్త్రం అని ఇలా వచ్చింది కదా. ఫస్ట్ ఆత్మకు సంబంధించిన శాస్త్రం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విద్యను మనోవిజ్ఞాన పరంగా మార్చాలని చెప్పింది. విద్యను మనోవిజ్ఞాన పరంగా మార్చాలని చెప్పింది పెస్టాలజీ. ఓకే, పెస్టాలజీ. పిల్లల్లో ఏ వయసు అంటే వయసు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతూ ఉంటుందని చెప్పింది. ఎవరు చెప్పింది అంటే సీషోర్. చాలా ఇంపార్టెంట్. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ పదజాలం, అంతే చిన్నప్పుడు చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ తర్వాత వాళ్ళ పదజాలం పెరుగుతూ ఉంటుందని ఫస్ట్ చెప్పింది ఎవరంటే సీషోర్. ఓకే, సాంఘిక వికాసానికి తొలిమెట్టు. ఇవి రిపీటెడ్గా వస్తున్న బిట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని రిపీటెడ్గా వస్తున్న బిట్స్ కూడా నేను చేశాను. పూర్వ బాల్య దశ, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అని ఏ దశను అంటారంటే పూర్వ బాల్య దశ. ఆత్మభావన, ఇది రిపీటెడ్గా వచ్చింది. ఇది కూడా ఇది ప్రారంభమయ్యే దశ అంటే పూర్వ బాల్య దశ. ఓకే, ముఠా వయస్సు, ఇది అందరికీ తెలిసింది. ఉత్తర బాల్య దశ. పూర్వ ముఠా వయస్సు అంటేనేమో పూర్వ బాల్య దశ. అక్కడ చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. ముఠా వయస్సు అంటేనేమో ఉత్తర బాల్య దశ, పూర్వ ముఠా వయస్సు అంటే పూర్వ బాల్య దశ. స్వీయ చేతనత్వం అభివృద్ధి చెందే దశ. స్వీయ చేతనత్వం అభివృద్ధి చెందే దశ కౌమార దశ, టీనేజ్. నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనే 3 ఉద్వేగాలని వ్యక్తపరుస్తాడని చెప్పింది ఎవరంటే వాట్సన్. నవజాత శిశువు. ఓకే, నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన, అప్పుడే 0 to 2 వారాలు. ఓకే, 2 వారాలు. ఈ వీళ్ళని నవజాత శిశువు అంటారు. వారాలు, సంవత్సరాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఈ 3 ఉద్వేగాలు అంటే భయం, కోపం, సంతోషం, వీటిని వ్యక్తపరుస్తాడని చెప్పింది వాట్సన్. నెక్స్ట్, మానవ ఎదుగుదలకు అత్యంత ముఖ్యమైన హార్మోన్, పెరుగుదల హార్మోన్ ఏదంటే పిట్యూటరీ, గ్రోత్ గ్లాండ్ అంటారు. పరిచయ వ్యక్తులను చూసి నవ్వటం, కొత్త వ్యక్తులను చూసి భయపడటం, ఏడవటం ఇలా ఏ నెలలో చేస్తారంటే 6-7 నెలల్లో చేస్తారు. ఇది 2024 టెట్లో వచ్చిన బిట్టు. నెక్స్ట్, స్వీయ క్రమబద్ధత. ఈ పద్ధతిని పాటించే దశ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ స్వీయ క్రమబద్ధత అంటే వాళ్ళు నేర్చుకుంటారు, క్రమంగా అన్నీ నేర్చుకుంటారు. 5-10 సంవత్సరాల మధ్యలో పిల్లల యొక్క న్యాయభావన అంటే వాళ్ళ న్యాయభావనలు మారుతాయి అని చెప్పింది ఎవరంటే పియాజే. 5-10 సంవత్సరాల మధ్యలో పిల్లల యొక్క న్యాయభావనలు మారుతాయని చెప్పింది పియాజే. నైతిక వికాస సిద్ధాంతంలో 2వ స్థాయిని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం చెప్పారు కదా, దానిలో 2వ స్థాయిని ఏ విధంగా పేర్కొన్నాడు? సాంప్రదాయ నైతికత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని బిట్స్ మనకు వచ్చినట్టే ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము ఎగ్జామ్లో. రైట్. ఎరిక్సన్ కౌమార దశని ఏ విధంగా పేర్కొన్నాడు? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. కౌమార దశ టీనేజ్లో అలాగే ఉంటుంది. అత్యంత వస్తునిష్టత కలిగిన పద్ధతి ప్రయోగాత్మక పరిశీలన పద్ధతి. ఓకే, పరిశోధన. అనుదైర్ఘ్య విధానం ప్రారంభించింది సంవత్సరం చూడండి 1928 సంవత్సరంలో
బర్క్లీలోని కాలిఫోర్నియాలో ఈ విధానం ప్రారంభించారు. నెక్స్ట్, స్వల్పకాలిక పరిశీలన అని దేనిని అంటారు? ఖండఛేదన పరిశీలన విధానం. స్వల్పకాలిక. దీర్ఘకాలిక అంటేమో అనుదైర్ఘ్య, స్వల్పకాలిక అంటేమో ఖండఛేదన. క్లినికల్ మెథడ్ అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. ఓకేనా? ఈ బిట్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.